చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ రాజధాని ఢిల్లీపై ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీతో పాటు దేశంలో కీలక నగరాల్లో దాడులు చేపట్టేందుకు ఖలిస్తానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందినట్టు వెల్లడించాయి. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించే లక్ష్యంతో ఖలిస్తానీ సహా ఇతర రాడికల్ హ్యాండర్లు స్థానిక గ్యాంగ్స్టర్ల సహకారం తీసుకుంటున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉగ్ర నెట్వర్క్ను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలను అత్యంత గంభీరంగా పరిగణిస్తున్నట్లుగా వెల్లడించారు. నిఘా వర్గాల సూచనలతో కేంద్ర రాష్ట్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా అధికారులు తెలిపారు. నిఘా హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ ప్రతి కీలక ప్రాంతంలో బలగాల మోహరింపు, నిరంతర నిఘా, సమన్వయ చర్యలను వేగవంతం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు శాంతియుతంగా, భద్రంగా జరిగేలా కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా ముందడుగు వేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు. భద్రతే ప్రధాన లక్ష్యంగా జాతీయ పండుగను ఎలాంటి భయాందోళనలకు తావు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.